నిబద్ధతతో భక్తి చేద్దాం, నిబద్ధతతో సేవ చేద్దాం, నిబద్ధతతో వాక్యం చెబుదాం. ఆధ్యాత్మిక అనవసరపు ఆకర్షణలకు లోను కాకుండాను ఆధ్యాత్మిక పరమైన సంగతులను కాస్త కష్టమని అనిపించినప్పటికీ, ప్రజాదరణ అంతగా దొరకదని భావించినప్పటికీ ఉన్నవి ఉన్నట్లుగా దేవుని సంగతులు చెబుదాం. అదే పద్ధతిని మేము అనుసరిస్తున్నాం. అదే పద్ధతిలో కొనసాగాలని, నాణ్యమైన దేవుని సేవలను ప్రజలకు అందించాలని ప్రయాసపడుతున్నాం. అందుకని మీరును అలాంటి పద్ధతులను అనుసరిస్తూ నాణ్యమైన సేవ చేద్దాం. నాసిరకపు ధోరణులకు, ఆలోచనలకు దూరంగా ఉంటూ దేవుని ప్రతినిధులుగా మన జీవితాలను కొనసాగించుకుంటూ నూతనమైన వారిని సంఘాలలోకి నడిపించటానికి ప్రార్థనను, ప్రయాసను నిరంతరము కొనసాగిస్తూ ముందుకు సాగాలని కోరుతూ, ఇప్పటికే ఆ పద్ధతిని అనుసరిస్తూ ఉన్న వారిని అభినందిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.